అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి 10 వచనం చదువుతాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనం నుండి, పేజీ నంబరు 117. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడనూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసమునని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో, దేవతలు మనుష్య కుమారు రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దియోపతి అనియు, పౌలకు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న దియోపతి యొక్క పూజారి ఎడ్లను దూడలను ద్వారబంధుల ఎదురుకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చీకటి జీవితంలో ఉన్నటువంటి ఒక కుంటివానికి ఆయన నడతిస్తున్నాడు, వానికి బాగు చేస్తున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడయ్యుండను. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. అంటే బలహీనమైనటువంటి పాదాలు కలిగి నడవలేక ఎక్కడున్నాడో అక్కడే కూర్చున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ అతడు పౌలు మాటలు వినెను. అది పౌలు మాటలు అతను విన్నాడు. అంటే పౌలు చెప్పేటువంటి సువార్తను, పౌలు చెప్పేటువంటి దేవుని వాక్యాన్ని విన్నాడు. విన్నప్పుడు పౌలు అతని వైపు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడు. ఇదనమాట. అంటే అతను ఆ వాక్యం వైపు ఆ వాక్యాన్ని వింటూ అతని యొక్క ఏకాగ్రతను పౌలు చూసి మరి అతనికి స్వస్థత అనుగ్రహించాడు. పౌలు అతనికి స్వస్థత అనుగ్రహించాడు. మరి చుట్టూ ఉన్నటువంటి సమూహము ఆశ్చర్యపోయింది, భయపడింది. అంతేకాదు, సంతోషించారు కూడా. దేవతలు మన దగ్గరికి దిగి వచ్చి ఉన్నారని మరి వాళ్ళకి బలులు అర్పించడానికి ప్రారంభించారు. అంతే కదా, మనం చెప్పుకున్నట్లుగా మనం వెలుగునివ్వాలంటే కరిగిపోవాలన్నాం కదా. ఇక్కడ అతనికి అతనికి కాళ్ళు ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు. వీళ్ళని దేవుళ్ళు చేశారు. అదొక శ్రమ. దేవుడు మాత్రమే గణపరచబడాలి. ఆయన మాత్రమే దానికి అర్హుడు. మరి మానవులు మనం ఎంత మాత్రం. అందుకోసం వాళ్ళు అంటున్నారు 15, అయ్యలారా, మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే వస్తువులను సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. ఆ తర్వాత 18వ వచనం, వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహంను ఆపుటకు బహు ప్రయాస ఆయను. ఇదన్నమాట. అంటే వారు చేసినటువంటి మేలుకి వీళ్ళకేమొస్తుంది? కీడు వస్తుంది. వీళ్ళకి కీడు జరుగుతూ ఉంది. అదనమాట. ఒక వెలుగు ఇవ్వాలంటే కరిగిపోవాలి. బహు ప్రయాసపడ్డారంట వాళ్ళు ఆ బలులు అర్పించకుండా నివారించడానికి బహు ప్రయాసపడ్డారు. అంతేకాదు, ఆ తర్వాత మనం చూసినట్లయితే 19వ వచనంలో, అంతియోకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణంకు వెలుపలకు అతని ఈడ్చేది. ఇదన్నమాట. అంటే పౌలు చేసినటువంటి ఆ మేలును బట్టి ఏం చేశాడు? ప్రాణము పోయినంతగా కొట్టారనమాట. ప్రాణం పోయింది, చనిపోయాడు అనుకొని పట్టణం నుంచి బయటకు ఈడ్చుకొని లాగేస్తారు. అంటే వెలుగునివ్వడానికి మరి శ్రమ తప్పదు. ఒకరి వెలిగించడానికి, ఒకరి జీవితాన్ని మనం వెలిగించాలన్నా, ఒకరికి రక్షణలోకి తీసుకురావాలన్నా ఎన్నో శ్రమలు ఉంటాయి. అంటే దేవుని పని చేయాలంటే శ్రమ తప్పదు.
అది గ్రహించాలన్నమాట. దేవుని పని చేయాలంటే శ్రమ తప్పదు. అయితే దేవుని దగ్గర బహుమానం అనేది మనకు వస్తుంది. నిత్యమైనటువంటి బహుమానం, నిత్యమైనటువంటి సంతోషము, సమాధానము దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమే.